నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైసీపీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పాడ్కాస్ట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇటీవలి మద్యం కుంభకోణానికి సంబంధించి ఉన్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఆయన వెంట వెళ్తారన్న ఊహాగానాలపై పేర్ని నాని స్పందించారు. కొడాలి నాని వైఎస్ జగన్ వెంట వెళ్లారని, భవిష్యత్తులో కూడా ఆయన జగన్ వెంటే ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ కోసం కొడాలి నాని వైసీపీని వీడరని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి. ఇది వైసీపీ, టీడీపీ మధ్య పెరుగుతున్న రాజకీయ వైరాన్ని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఇక పవన్ ఏమైనా దేవుడా, చిరంజీవి తమ్ముడు అంతే అని నాని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే కేవలం కాపులను మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా కలుపుకొని వెళ్లాలని ఆయన సూచించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి. ఇక ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ప్రధాన అంశం మద్యం కుంభకోణం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సుమారు నెలన్నరగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మిథున్ రెడ్డిని జైలులో కలిసి వచ్చాక సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అయితే మిథున్ రెడ్డి వారంలో లేదా 10 రోజుల్లో బయటికి వస్తారని, ఆ తర్వాత ఆయన తండ్రి రామచంద్రారెడ్డి ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభిస్తారని నాని హెచ్చరించారు. నాని చెప్పినట్లుగా మిథున్ రెడ్డి బయటకు వచ్చాక మీకు చుక్కలు చూపిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇక ప్రజల డబ్బుతో జరిగిన కుంభకోణంలో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి దేశం కోసం జైలుకు వెళ్లిన దేశభక్తుడిలాగా ఎందుకు మాట్లాడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. మరి నాని చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.